ఎందుకిలా జరిగింది? ఇదే ప్రశ్న ఇప్పుడు వరంగల్ టీడీపీ, బీజేపీ నేతల్ని వేధిస్తోంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీడీపీకి 0 రిజల్ట్స్ రావటం, కమలదళం ఒక్క సీటు గెలవకపోవడంపై నేతలు తలలు పట్టుకుంటున్నారు. వ్యూహాలు ఎందుకు బెడిసి కొట్టాయో పోస్టుమార్టం చేసుకుంటున్నారు. వరంగల్లో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. వరంగల్ మహానగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో డకౌట్ అవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. కనీసం 1-2 స్థానాలైనా గెలుస్తామనుకుంటే మొత్తంగా ఓటు బ్యాంకు గల్లంతవడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అసలే సంక్షోభంలో ఉన్న టీడీపీకి గ్రేటర్ ఫలితాలు మరింత షాకునిచ్చాయి. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంత దారుణంగా ఓడిపోవడం టీడీపీకి ఇదే తొలిసారి. 1995 ఎన్నికల్లో 13 మంది కార్పొరేటర్లు, 2000 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 22 స్థానాలు, 2005 ఎన్నికల్లో 15 సీట్లను టీడీపీ గెలుచుకుంది. కానీ గ్రేటర్గా మారిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీకి అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అయితే కార్పొరేషన్ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలే తెలుగుదేశంకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. టీడీఎల్పీ నేత హోదాలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పార్టీని వీడిన ప్రభావం తీవ్రంగా కనపడింది. ఉన్న నాయకత్వం కూడా ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నట్లుగా కనపడలేదు. దీంతో ఏ డివిజన్లో కూడా టీడీపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇక టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్న బీజేపీకి గ్రేటర్ వరంగల్ వాసులు చేదు అనుభవాన్ని మిగిల్చారు. ఒక్కటంటే ఒకటే సీటును కట్టబెట్టారు. మరో 6 డివిజన్లలో ద్వితీయ స్థానంలో నిలబెట్టారు. మిత్రపక్షం టీడీపీతో పొత్తు కాదని ఒంటరిగా బరిలోకి దిగిన కమలం నేతల్ని ప్రజలు ఆదరించలేదు. స్థానికంగా ఉన్న గ్రూపు రాజకీయాలు, ప్రచార ప్రణాళిక సరిగా లేకపోవడంతో కమలనాథులు విఫలమయ్యారు. ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన